చిత్తూరు జిల్లాలో తోతాపూరి మామిడి పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. కార్వేట్ నగరం మండలంలోని అన్నూరు గ్రామంలో ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీలో రైతులు పండించిన మామిడిని కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది రైతులు మామిడి మాత్రమే కొంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. చిన్న ట్రాక్టర్లకు ఒక ధర, పెద్ద ట్రాక్టర్లకు ఒక ధర పెట్టి రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఫ్యాక్టరీ వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా వారు వాపోతున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీకి సుమారు 2 కిలోమీటర్లు ఉంది. ఈ 2 కిలోమీటర్లు వచ్చే రైతులను అడిగితే ఏమయ్యా అంటే, ఏం చేసేది, మేము 3 రోజులు తిరుగుతున్నాడు, మాకేం పర్మిట్ ఇవ్వలేదు, వాళ్ళకేమో పర్మిట్ తీసుకొని పోతా ఉన్నారు. దయచేసి ఈ విధంగా మీరు పొలాలు చూసి, తోటలు చూసి వాళ్ళకి పర్మిట్లు ఇవ్వండి. ఇచ్చిన వాళ్ళకే ఇస్తామంటే ఈ పోయిన వ్యక్తి తిండి నీళ్ళు లేకుండా ఫ్యాక్టరీ రోడ్లో పడి ఉన్నాడు. ఇవంతా మీరు కంటిన్యూ చూస్తున్నారు. పుత్తూరు నుంచి కూడా కొన్ని ట్రాక్టర్లు పోతా ఉంది. పెద్ద ట్రాక్టర్కి ఒక రేటు, చిన్న ట్రాక్టర్కి ఒక రేటు అని లోకం చెప్పుకుంటున్నది. నేనే వింటా ఉన్నాను. ఎందుకు ఈ పద్ధతి? చిన్న రైతు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఈ పద్ధతి అంతా, ఈ మాడికాయ పద్ధతి, పర్మిట్ల పద్ధతి ఇంతవరకు లేనే లేదు. కొత్తగా ప్రవేశపెట్టిన దానివల్ల మాకందరికీ కష్టాలే. ఇవంతా ఆ పెద్ద ట్రాక్టర్ కింద, చిన్న ట్రాక్టర్ కింద 3 రోజులు నిలుపుకుంటే వాడు డ్రైవర్కి తిండి ఏమి మొత్తం చూసాడు కారిపోతామంటే ఫ్యాక్టరీ ఒకటి నష్టం వస్తుంది. రైతుకి ఏం డబ్బు ఇస్తారు ఆ పోటీకి?